నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, బీజేపీలో పురంధేశ్వరి గారికి అయితే లోక్సభ స్పీకర్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీని వెనక చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందంటారు? అంటే డెఫినెట్గా నిజం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవగాహన, తమ్ముడు పవన్ కళ్యాణ్కి నా కృతజ్ఞతలు అని చెప్పడం, అలాగే పురంధేశ్వరి గారు కూడా చాలా కష్టపడి పనిచేశారని చంద్రబాబు చెప్పడం, ఇలాగంటే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ కలిసి వీళ్ళు అంటే అంటే ప్రోపగండా చేశారు. బాగానే ఉంది. అయితే ఇక్కడ స్పీకర్ పదవి అన్నది చాలా ప్రత్యేకం. ఈవెన్ మోదీజీ కూడా అధ్యక్షాన్ని పిలవాల్సిందే, తర్వాత స్పీకర్కి అందరూ నమస్కారం పెట్టవలసిందే. అంటే న్యాయ నిర్ణేత ఎలాంటి వాళ్ళు అట్లాంటి వ్యక్తి స్పీకరు. ఆయనకి స్పీకరు పదవి అంతకుముందు బాబు పట్టుదలతో ఇచ్చింది బాలయోగికి ఇచ్చారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్పీకర్స్ లో చాలా బాగా విధి నిర్వహణ చేశాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరైన వ్యక్తి ఎవరన్నా ఆలోచిస్తుండగా ఇక్కడ పురంధేశ్వరి ఉంది. కొంత పురంధేశ్వరిని బాబు పవన్ సపోర్ట్ చేశారన్నది విశ్వసనీయ వర్గాల వారి ద్వారా మనకు తెలుస్తోంది. సపోర్ట్ చేయడంలో కూడా ఆంతర్యం ఏంటంటే, కొంత మన తాలూకు ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపించినట్టయితే దానికి కూడా ప్రయారిటీ ఇస్తారు. మిగతా రాష్ట్రాల వారు ఎవరైనా స్పీకర్గా ఉంటే సిట్ డౌన్ అంటారు, అది మన పరిధిలో లేదంటారు, అది మన చట్టంలో లేదంటారు, ఏదో ఉంటుంది మాట. కానీ కొంచెం వాడు స్పీకర్ అంటే స్పీకరే కదా, ఆ టైం ఇవ్వడం కానీ స్పేస్ చేయడం కానీ, అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అట్ ది సేమ్ టైం అందరికీ కూడా స్పీకర్తో సత్సంబంధాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల కొన్ని పనులు చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించుంటాడు, పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకొని ఉంటాడు అన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ కానీ మోదీకి ఇవ్వకపోతే నిర్ణయించేస్తారు. ఆల్రెడీ స్పీకరు పురంధేశ్వరి, దానిలో డోకా లేదు, ఆవిడకి ఆ స్థానం ఇచ్చేసారు అన్నమాట. దీని వెనుకున్నటువంటి క్యాండిడేట్ అంటే ఎక్కువ వీళ్ళు ఎవరున్నారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. చెల్లి అక్క, చాలా మంది ఏమనుకుంటారంటే పురంధేశ్వరి చిన్నది అనుకుంటారు, పెద్ద ఎనలిస్టులు కూడా అలాగే చెప్తారు, మంత్రులు చెప్పేస్తారు అలాగే. కానీ పురంధేశ్వరి కంటే భువనేశ్వరి చిన్నది. ఆ భువనేశ్వరి పురంధేశ్వరి చాలా కాలం మాటలు లేవు. వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో గొడవలు కదా. చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ తూర్పు ఒకరైతే పడమర ఒకరు కదా. ఎన్టీ రామారావు దగ్గర ఈయన ప్లేస్ కొట్టేద్దామని ఈయన చూశాడు వెంకటేశ్వరరావు, ఆయన ప్లేస్ కొట్టేద్దామని ఆయన చూశాడు. బట్ పరిపాలనలో మాత్రం ఇది గుడ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, బాబు. కనుక పరిపాలన సౌలభ్యం కోసం ఆయన్నే ప్రిఫర్ చేశాడు. అప్పటి నుంచి యాంటీగా ఆయన వస్తూనే ఉన్నాడు. ఆయన సెటిల్డ్గా ఉండలేడు వెంకటేశ్వరరావు గారు. కోపం ఎక్కువ. కోపం రాజకీయాల్లో పనిచేయదు. కోపానికి రాజకీయానికి చాలా దూరం. మరి ఇప్పుడు ఈరోజు కోపం పవన్ కళ్యాణ్కి ఉందా కదా అంటే, పవన్ కళ్యాణ్ కోపం ఒక బేస్తో ఉంటుంది. నా అమ్మని తిట్టావు, నా భార్యను తిట్టావు, నా పిల్లల్ని తిట్టావు, చంపేస్తానట్టు అన్నమాట. అది కోపం నాకు అనిపించదు. ఇక్కడ ఆ విధంగా వెంకటేశ్వరరావు గారు ఆయనే ఒప్పుకున్నాడు, నా కోపం ఎక్కువ, తర్వాత నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి. అది ఎలాగుంటుండగా వీరిద్దరి మధ్య పొత్తులు లేవు, మాటలు లేవు, ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కలుసుకున్నారు అన్నమాట. అక్క నాకు బాధగా ఉంది, భయంగా ఉంది, మన చంద్రబాబు నాయుడు జైల్లో వేసినప్పుడు అన్నమాట. అప్పుడు కలుసుకోవడం, ఒకరింటి కోరి వెళ్ళడం, వాళ్ళు రావడం, కష్టకాలు చెప్పుకోవడం, దే హ్యాపీ నౌ. అప్పుడు ఏంటంటే మధ్యవర్తులు ఏమైనా చేస్తారు కదా. సహజంగా ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటే అది మధ్యవర్తుల పనే. మూడో వ్యక్తి ఎప్పుడైతే కుటుంబంలో కలిశాడో అయిపోతుంది అన్నమాట. నిజాలు తెలుసుకున్నారు, ఇప్పుడు కంబైన్డ్గా ఒక కుటుంబంలో వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. ఇక్కడికి పురంధేశ్వరికి ఏదైనా మంచి చేయాలి. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టర్మ్లో ఉండడు.
ఆయన ఏమైనా చేయాలనుకున్నా చేయలేడు. అది మెయిన్ కాదు మాట. ఎవరికైనా ఉపకారాలు చేయాలంటే ఈ టర్మ్లోనే ఉపకారాలు చేయాలి. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు పురంధరేశ్వరి తాలూకు మైండ్ సెట్ ఆయనకి ఇష్టపడింది. అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆవిడకి మార్కులు ఇచ్చాడు, ఈయన కూడా పురంధరేశ్వరి మార్కులు ఇచ్చాడు. మోదీకి కూడా సదాభిప్రాయం ఉంది. ఈ 3 మైండ్లు కలిసాయి కాబట్టి పురంధరేశ్వరి ఈనాడు స్పీకర్ గా ఉంటుందన్నమాట. చాలా మంచి పదవి, అత్యధికమైనటువంటి వాల్యూ ఉన్న పదవి అన్నమాట. అందువల్ల మనకి డెఫినెట్ గా వీళ్ళిద్దరూ వెనక ఉన్నారని విశ్వసనీయ సమాచారం అనుకుంటున్నారు. అదే జరిగింది, అది ముందు నుంచి అనుకుంటుంది. బయట ఏం వార్తలు వస్తున్నాయంటే పురంధేశ్వరి గారిని సోము వీర్రాజు తొక్కేసాడు అన్నట్టు వార్తలు వస్తాయి. బయట సోము వీర్రాజు చెప్తే సోము వీర్రాజుకే లేదు కదా అక్కడ. నేను రికమెండ్ చేశాను అనుకోండి, నాకు వాల్యూ ఉంటే నేను రికమెండ్ చేయగలుగుతాను. ఇక్కడ సోము వీర్రాజునే పట్టించుకోలేదు కదా బీజేపీ వాళ్ళు. అంటే సోము వీర్రాజు డిమాండ్ చేస్తేనే RRR సీటు దక్కలేదంట రఘురామరాజు సీట్ ఇవ్వకపోయినా అది వాళ్ళ తాలూకు అమాయకత్వం అనుకుందాం. పెద్దవాళ్ళ కదా గట్టిగా మాట్లాడకూడదు. రఘురామరాజు లాంటి ఒక మోన్యుమెంట్ ని సీట్ ఇవ్వకపోవడం ఏంటండి, అది ఇక్కడ ఎవరో వాళ్ళు చెప్తే ఏం చేస్తారు, అది కాదు. ఆయనకు కూడా కొంచెం ఏంటంటే గట్టిగా పోట్లాడే వాళ్ళకి ఏ పార్టీలో కూడా ఏ మంచి నాయకుడు కూడా పక్కన కూర్చోబెట్టుకోడు. అదే చేశాడు మనకి కేసీఆర్. తనకంటే తెలియని వాడిని పక్కన పెట్టుకోడు. అలా పక్కన పెట్టుకోకూడదని 2,000 కోట్ల రూపాయలు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని బలవంతంగా చంద్రబాబు నాయుడు ఓడించి, అంటే తను పెద్ద గీత అయితే పెద్ద గీత కింద చిన్న గీత జగన్మోహన్ రెడ్డి. అది దేని మీదనే డెసిషన్ తీసుకోవాళ్ళు. పరిపాలన చాతుర్యం ఉంది, రాజకీయ చాతుర్యం ఉంది. ఆయనతో పోలిస్తే ఈయన అమాయకుడు. ఈయన ఎవరో చెప్పారు పథకాలు ఇచ్చినట్టయితే మళ్ళీ నేను జనం విడిచిపెట్టని. కరెక్టే, పథకాలు ఇచ్చా కానీ ముందు రాగానే ప్రజావేదిక కూల్చేశారు కదా, అది ఇంకెవరు చెప్పలేదా, చెప్తే నువ్వు వినలేదా? అంటే ఎవరికైనా రాజకీయాల్లో పగా ప్రతీకారం ఉంటే వాళ్ళే పోతారు, ఎదుటి మనిషి పోడు. నీ డ్యూటీ నువ్వు చేసుకెళ్ళిపోవాలి, ప్రజల్లో శభాష్ అనిపించుకోవాలి. నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా శాశ్వత ప్రయోజనాలను ఆశించి పథకాలు రచించాలన్నమాట. అంతేగాని తాత్కాలిక ప్రయోజనాలు ఏవి కూడా పనిచేయవండి. చూసుకోండి, ఏ నాయకుడిని తీసుకోండి, ఆ మహానుభావుడు పెట్టాడు పరిశ్రమ, ఎంత బాగుంది, ఎంతమంది బతుకుతున్నారు అనుకుంటాం. అంతేగాని ఈరోజు బిర్యానీలు పంచారనుకోండి, తిన్నోడు తింటాడు, లేకపోతే పొట్లం బారేస్తాడు, తాగినోడు తాగితే లేదా తవతలు బారేస్తారు. అలా కాకుండా ఒక 10,000 మంది బతికేటువంటి ఒక చేపల చెరువు లేవు మత్స్యకారులకి 4 పడవలు, ఒక చేపల చెరువులు, దానికి ఒక బోర్డరు, స్టోరేజీ నిర్మించారనుకోండి. మనం నిర్మిస్తే 150 సంవత్సరాలు ఉంటాయి, 25 సంవత్సరాలు ఉంటాయి. ఏ మహానుభావుడు పెట్టారు బాబు స్టోరేజీ, కోల్డ్ స్టోరేజీ అనుకుంటారు కదా. 4 పడవలు అంటే ఒక్కొక్కరికి 20 మంది బతుకుతారు, అంటే 4 20 మంది బతుకుతున్నారు కదా. అలా శాశ్వత ప్రయోజనాలు ఏది చేసినా బాగుంటుంది. ఒక ఐటీ ఇండస్ట్రీ 5,000 మంది బతుకుతారు, ఏది చేసినప్పుడు కూడా శాశ్వత ప్రయోజనాలు ఆశించే చేయాలి. అలాగే ఆయన పేరు ఉండిపోతుందని ఒక ఆలోచన ఉంది బాబుకి. డెఫినెట్ గా వాళ్ళ మధ్య ఒకసారి అంటే ఆవిడ కూడా ఎఫిషియంట్, తను కూర్చున్నా గ్రేస్ఫుల్ గా ఉంటుంది. అందువల్ల జరిగిందని అంటున్నారు, చూడాలి. రే బాబు, ఎవరినైనా నమ్ముతాను కానీ చంద్రబాబు నాయుడు నమ్మని నెత్తుకొరుకున్నాడు మోదీ. ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ వచ్చాడో అప్పుడు వాయిస్ పెరిగింది చంద్రబాబుకి. ఎప్పుడైతే కూటమి ఉందో ఆ కూటమి ఇక్కడ మోదీ గవర్నమెంట్ లో ట్రంప్ కార్డ్ అయింది మాట. అక్కడ నితీష్ను ఇద్దరు కలగకపోతే ఏముంది, మోదీ మళ్ళీ అన్వేషణ కదా, విధుగులాటే కదా. అందువలన ఇటువంటి తగాదాలు ఉన్నాయి, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకోవటం. ఇంకా ప్రమాణ స్వీకారమే కాలేదు, ఎందుకు గొడవలు వస్తాయి చెప్పండి. వాళ్ళు ఇచ్చిన సీట్లు మనకు సరిపోకపోతే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కానీ వేలు చూపించి ప్రశ్నించడానికి మనకు ఆస్కారమే లేదు కదా. ఆ 12వ తారీఖున వాళ్ళు ఎవరెవరిని ఎలాగ ఎంపిక చేస్తారో, ఏ శాఖలు ఇస్తారో, అసంతృప్తులు ఎందరో, తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా, మినిస్టర్స్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఎమ్మెల్సీలను ఎంతమంది తీసుకుంటారో, వాళ్ళకి ఎవరిని మినిస్టర్లుగా మళ్ళీ
వాళ్ళు ఎంపిక చేసుకుంటారో ఇవన్నీ ముందుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.